అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 252 ఐ మిస్ యూ. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ పర్మిషన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిన హాస్ని సాయంత్రం ప్యాలెస్కి తిరిగి వచ్చేసరికి సోఫాలో కోపంగా కూర్చున్న అనసూయ కనిపించింది. ఆమెను చూసిన హాస్నికి గతంలో తన బేబీని పోగొట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు గుర్తుకు రావడంతో కడుపు మీద చేయి పట్టుకొని గజగజ ఉనికిపోయింది. ఇంత సడన్గా ఈవిడ ఎందుకు వచ్చింది? కొంపతీసి నా ప్రెగ్నెన్సీ విషయం ఈమెకు తెలిసిపోయిందా? మళ్ళీ ఆ పోషన్ టాబ్లెట్స్ ఇవ్వడానికి వచ్చిందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కంగారు పడింది. అంతలోనే వాస్తవం గుర్తుకు రావడంతో, లేదు, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న విషయం ఎవ్వరికీ తెలియదు, కాబట్టి అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదు. బహుశా నేను తిరిగి వచ్చానని నిలదీయడానికి వచ్చినట్టుంది అని సర్ది చెప్పుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంది. కాసేపటికి నార్మల్ అయ్యి ఆమె ముందు సోఫాలో కూర్చొని, ఎలా ఉన్నారు అత్తయ్య? మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఎలాగో వచ్చారు కాబట్టి రాత్రి డిన్నర్కి ఇక్కడే మీ అబ్బాయితో కలిసి చేయండి అని విషయం చెప్పడానికి సూరజ్ని సరితాని పిలిచింది. నా కొడుకు ఇంట్లో నాకు మర్యాద చేయడానికి నువ్వెవరివి? నీ లిమిట్స్లో నువ్వు ఉండు, అది అందరికీ మంచిది అని సీరియస్గా మాట్లాడింది అనసూయ. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ, మీకు వయసు అవుతూ ఉంటే మతిమరుపు వస్తున్నట్టుంది, అందుకే కొడుకు భార్యను పట్టుకొని ఎవరివి అని అడుగుతున్నారు అని వెటకారంగా అంది హాస్ని. నువ్వు విరాట్ భార్యవని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ అలా చెప్పుకునే అర్హత నీకు లేదు. నిన్ను నా కోడలుగా అంగీకరించడం ఈ జన్మలో జరగదు. అనవసరమైన కలలు కండం మానేసి వాస్తవంలో బతుకు. అయినా వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? పదే పదే నీ నాటకాలతో నా కొడుకుని మోసం చేయడానికి సిగ్గులేదా అని తీవ్రంగా అడిగింది. ఆ విషయం నన్ను కాదు, మీ కొడుకుని అడగండి. తను రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను. ఆయన భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఈరోజు కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. అంత వెళ్ళిపోయినట్లు అనుకుంటే ఎలా? అసలు మా పర్సనల్ విషయాల్లో కలుగు చేసుకోవడానికి మీకేం హక్కు ఉంది అని కోపంగా ప్రశ్నించింది. నా కొడుకు నీలాంటి దాన్ని రమ్మని ఎప్పటికీ చెప్పడు. నువ్వేదో డ్రామా ప్లే చేసి ఇక్కడ కూర్చుంటావు. నీకు కొంచెమైనా అభిమానం, పౌరుషం అనేది ఉంటే వెంటనే మా కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. కనీసం అప్పుడైనా నా కొడుకు ప్రశాంతంగా ఉంటాడు అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయింది అనసూయ. ఆమె మాటలు మనసును మురులా గుచ్చుతూ ఉంటే కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆఫీస్లో ఉన్న విరాట్ దగ్గరికి డోర్ నాక్ చేసుకొని వచ్చిన దాస్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా అని అడిగాడు. దాంతో అలర్ట్ అయిన విరాట్ చేస్తున్న పనిని ఆపేసి చెప్పమన్నట్లుగా అతని కళ్ళల్లోకి చూశాడు. కొన్నాళ్ళ క్రితం జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం తెలిసింది సార్. మీ మదర్ ఇదంతా హాస్ని మేడం వల్ల జరిగిందని అంటున్నారు, కానీ నిజానికి మిమ్మల్ని చంపాలని మీతో చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి ఒక గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటనలో మన బాడీగార్డ్స్ చేసిన దాడికి 6 ప్రాణాలు కోల్పోయారు, ఇంకొందరు గాయపడ్డారు. వాళ్ళందరి ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఎంక్వైరీ చేశాను. అయితే ఆ కుటుంబ సభ్యులందరికీ వీడు చేస్తున్న పని గురించి తెలియదు. ఆ గ్యాంగ్లో హెడ్ ఒకటిని పట్టుకొని మన స్థావరంలో బంధించి వాడి నుంచి కొన్ని నిజాలు రాబట్టాను. అతను చెప్పిన క్లూ ద్వారా వాడికి డీల్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అక్కడితో లింక్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్తే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాను అని విరాట్ సలహా అడిగాడు దాస్. అతను చెప్పిందంతా జాగ్రత్తగా విని కాసేపు ఆలోచించిన విరాట్, చనిపోయిన వాడి గురించి మనం ఏం చేయలేం, కానీ మనం బంధించిన వ్యక్తి నిజాలు చెప్పేస్తాడని ప్రచారం చేస్తే అసలు దొంగ బయటకొస్తాడు. ఇదంతా జరగడానికి కాస్త సమయం పడుతుంది, కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సరే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా అని దాస్ కళ్ళలోకి సూటిగా చూశాడు. మీరు నిరభ్యంతరంగా నన్ను ప్రశ్నించచ్చు సార్, నాకు సమాధానం తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అని వినయంగా బదిలిచ్చాడు దాస్. ఈ యాక్సిడెంట్ హాస్ని వల్ల జరిగిందని ఎవరన్నారు అని ప్రశ్నించిన విరాట్ వైపు ఒక్క క్షణం చూసి, మీరు మేడంను వెతుక్కుంటూ వెళ్ళడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని, అందుకు ఆమెను బాధ్యురాల్ని చేసి నానా మాటలన్నారు. నేను కళ్ళు తెరిచిన తర్వాత హాస్పిటల్లో ఉన్న మన బాడీగార్డ్స్ ఈ విషయం చెప్పారు అని బదిలిచ్చాడు దాస్. నా మీద అటాక్ ప్లాన్ చేసిన వ్యక్తులు ఎవరో నీకు తెలుసు కదా, వాళ్ళు ఎవరో చెప్పకుండా నా దగ్గర ఎందుకు తెస్తున్నావు అని మరొక ప్రశ్న సంధించాడు విరాట్. నేను మీ దగ్గర పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయీని సార్, నాకున్న పరిధి ప్రకారం నేను మాట్లాడగలను. ఇలాంటి విషయాలు నేను చెప్పడం కంటే మీరు స్వయంగా తెలుసుకుంటే మంచిది. అయినా ఇదంతా ఎవరు చేశారో నాకే కాదు, మీకు కూడా బాగా తెలుసు. యాక్సిడెంట్ జరగడానికి కొన్ని నిమిషాల ముందు మన ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. మీరు గతంతో పాటు మర్చిపోయిన ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను బయటకు పెట్టినా నిరూపించడానికి నా దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు, అందుకే సైలెంట్ అయిపోయాను సార్ అని భారంగా నిట్టూర్చాడు దాస్. ఐ కెన్ అండర్స్టాండ్, నువ్వు ఇక వెళ్ళొచ్చు అని అతన్ని పంపించి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆ రోజు రాత్రి వర్క్ ముగించుకొని ప్యాలెస్కి వచ్చిన అతనికి అనసూయ వచ్చిన విషయం తెలిసింది.
కానీ ఆమె రాకకు గల కారణం తెలియక అదే విషయం హాస్తిని అడిగాడు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? వచ్చారు, కాసేపు కూర్చున్నారు, వెళ్ళిపోయారు, అంతే అని సింపుల్గా చెప్పేసింది. భోజనం చేసి ఇద్దరు గార్డెన్లో వాకింగ్ చేస్తుండగా అతనికి ఉన్నట్టుండి హాస్ని గురించి గతంలో అనసూయ చెప్పిన విషయం గుర్తుకు రావడంతో, నీకు దొంగతనం చేసే అలవాటుందా అని అడిగాడు విరాట్. ఆ ప్రశ్నకి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఉంది, కానీ అది ఒక డిజార్డర్. ఎప్పుడైనా భరించలేని ఒత్తిడి కలిగినప్పుడు దొంగతనం చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి చాక్లెట్స్ లాంటివి దొంగతనం చేస్తూ ఉంటాను. ఆఖరిగా మా నాన్నగారు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ప్రెజర్ తట్టుకోలేక చేశాను. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను, కానీ ఆయన చెప్పిన సొల్యూషన్ పాటించడం కుదరలేదు అని నిర్లిప్తంగా చెప్పింది హాస్ని. నువ్వు దొంగతనం చేస్తూ ఉంటే షాప్ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఒక్కరు కూడా పనిష్మెంట్ ఇవ్వలేదా అని ప్రశ్నించాడు విరాట్. మీరుండగా నాకు పనిష్మెంట్ ఇచ్చేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? నేను దొంగతనం చేసిన ప్రతిసారి మీరు షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వచ్చేవారు. ఇక ప్రాబ్లం ఏముంటుంది చెప్పండి అని నవ్వుతూ చెప్పింది. వాట్? నువ్వు దొంగతనం చేస్తూ ఉంటే నేను ఎంకరేజ్ చేశానా అని మొహం వికారంగా పెట్టాడు విరాట్. గతంలో తాను అలా బిహేవ్ చేశాడంటే తనకు అసలు నమ్మశక్యం కావట్లేదు. మనసంతా తెలియని అలజడి కలుగుతూ ఉంటే, నువ్వు నిజమే చెప్తున్నావా? నిజంగా నేను సపోర్ట్ చేశానా అని అపనమ్మకంగా అడిగాడు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది విరాట్ గారు? ఒకవేళ చెప్పినా గతం గుర్తొచ్చిన రోజు నేను చెప్పింది అబద్ధమని మీకు తెలుస్తుంది కదా. అలాంటప్పుడు చెప్పే సాహసం నేనెందుకు చేస్తాను చెప్పండి అని బదిలిచ్చింది హాస్ని. ఆమె చెప్పిన మాటల్లో నిజమునటంతో మౌనంగా ఉండిపోయాడు విరాట్. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న అతనికి గతంలో జరిగిన సంఘటన కళ రూపంలో రావడంతో ఉలిక్కిపడి పైకి లేచాడు. ఇదేంటి ఇలా కళ వచ్చింది? ఎప్పుడూ జరుడుగా ఉండే నేను హాస్నితో అంత సరదాగా ఉన్నానా? ఏంటో అంత గందరగోళంగా ఉంది. అప్పుడప్పుడు ఇలా ఫ్లాష్లాగా వచ్చిపోవడం తప్ప పూర్తిగా రావట్లేదు. అసలు ఎప్పటికీ నా గతం పూర్తిగా గుర్తొస్తుందా? నా పరిస్థితి వల్ల నా మంచి కోరే వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి అని అనుకుంటూ పక్కకు చూసిన అతనికి గాఢ నిద్రలో ఉన్న హాస్ని కనిపించింది. కాసేపు నిర్మలంగా ఉన్న ఆమె ముఖాన్ని తదేకంగా చూసిన అతనికి మనసులో కలిగిన అలజడి తగ్గి ప్రశాంతంగా మారింది. ఏదో తెలియని భావం అతని మనసును కమ్మేస్తూ ఉంటే ఆమెను గాఢంగా కవిలించుకొని గుండెల్లో దాచుకున్నాడు. అంత మత్తులో కూడా అతని స్పర్శ తెలియడంతో ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. పనిలో పనిగా ఆమె చేతులు అతని చుట్టూ బలంగా చుట్టుకున్నాయి. వెచ్చగా అతని గుండె మీద ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన హాస్నికి తను విరాట్ గుండెల మీద ఉన్నన్ని అర్థమై మనసంతా తేలికపడినట్లు అనిపించింది. కాసేపు అతన్ని ఆరాధనగా చూస్తూ ముఖమంతా ముద్దులు పెడుతూ గడిపిన ఆమెకు కర్తవ్యం గుర్తుకు రావడంతో పైకి లేచి ఫ్రెష్ అప్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వెంటనే కళ్ళు తెచ్చిన విరాట్ అప్పటి వరకు ఆమె చేసిన పనికి తనలో తానే నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి కంపెనీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తున్న హాస్నికి ఉన్నట్టుండి విరాట్ గుర్తుకు రావడంతో వెంటనే మొబైల్లో చాటింగ్ యాప్ ఓపెన్ చేసి కాల్లో మెసేజ్ చేసింది. అతని నుండి ఎంతసేపటికి రిప్లై రాకపోవడంతో ఐ మిస్ యూ విరాట్ అని మెసేజ్ చేసి వరుసగా ఒక 100 హార్ట్ సింబల్స్ చేసి సైలెంట్గా మొబైల్ పక్కన పెట్టి వర్క్లో మునిగిపోయింది. ఒక ముఖ్యమైన మీటింగ్లో బిజీగా ఉన్న విరాట్కు వరుసగా నోటిఫికేషన్స్ డిస్ప్లే అవ్వడంతో ఒక్క నిమిషం మీటింగ్కి బ్రేక్ ఇచ్చి మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో డిస్ప్లే అవుతున్న మెసేజెస్ చూసి విరాట్ ముఖంలో నవ్వు చేరింది. అతని మనసంతా గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంటే నార్మల్గా ఉండటానికి చాలా కష్టపడ్డాడు. ఒక అరగంటకి అతి కష్టంగా మీటింగ్ కంప్లీట్ చేసి ఇంకొక్క నిమిషం కూడా ఉండలేనట్లు ఆమె దగ్గరికి బయలుదేరిపోయాడు. మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు పడుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళిన హాస్ని ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి బెడ్ మీద విష్ణుమూర్తిలాగా పడుకొని తన వైపు తీక్షణంగా చూస్తున్న విరాట్ కనిపించాడు. ఆ సమయంలో అతని రాకను ఊహించని హాస్ని ఆశ్చర్యపోతూ, మీరేంటి ఇక్కడికి వచ్చారు? పొరపాటున దారి తప్పారా ఏంటి అని వెటకారంగా అడిగింది. ఆహా, సరైన దారే వెతుక్కుంటూ వచ్చాను. నన్ను ఎంతగా మిస్ అవుతున్నావో తెలుసుకోవడానికి వచ్చాను. ఎప్పుడు చెప్తావు అని ఆమె కళ్ళలోకి అదో మాదిరిగా చూశాడు. ఆ క్షణం అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోరిక యొక్క తీవ్రతకు హాస్ని వెన్ను జలధరించింది. అతని చూపును తట్టుకోలేక బిడియంగా తల విదిల్చి, మిమ్మల్ని సరదాగా టీస్ చేద్దామని పంపించాను విరాట్ గారు, దయచేసి ఆ విషయం వదిలేయండి అని తడబడుతూ చెప్పింది. అప్పుడే ఆవిరి విరిసిన మందారంలాగా ఫ్రెష్ అయ్యి ఉన్న ఆమెను తదేకంగా చూస్తూ, నా భార్యతో ఇలా మాట్లాడే అవకాశాన్ని ఎందుకు వదిలేయాలి చెప్పు? తను ఎంత ప్రేమగా మిస్ అవుతున్నానని పంపిస్తే భర్తగా దాని లోతు ఎంతో తెలుసుకోవాలి కదా, అందుకోసమే ఇక్కడికి వచ్చాను.
దగ్గరికి వచ్చి నా మీద నీకున్న ప్రేమ ఎంతో చూపించు, చూడటానికి నేను ఎంతో ఎదురు చూస్తున్నాను అని ఆమెకు దగ్గరగా నడిచాడు విరాట్. అతని ప్రవర్తన ఆమెలో అలజడి అంతకంతకు పెంచేస్తూ ఉంటే అదురుతున్న గుండె మీద చేయి పట్టుకొని కంట్రోల్ చేసుకుంటూ, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు విరాట్ గారు, మీ చూపు చూస్తూ ఉంటే నాకు వణుకొస్తుంది, దయచేసి దగ్గరకు రాకండి అని చెప్తూ అడుగులు వెనక్కి వేసింది. నువ్వు అంతగా భయపడడానికి నేనేమైనా రాక్షసున్నా ఏంటి? నీకు అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తనే కదా, ఎందుకు రావద్దని చెప్తున్నావు? అయినా నా చూపుకే నువ్వు డిస్టర్బ్ అయితే ముఖ్యమైన మీటింగ్లో ఉన్న నేను నీ మెసేజ్కి ఎంతగా డిస్టర్బ్ అయి ఉంటానో ఆలోచించవా? నీ వల్ల మొట్టమొదటిసారిగా మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, అందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని చెప్తూ ఒక్కసారిగా ఆమెను హక్ చేసుకొని డీప్గా కిస్ చేశాడు విరాట్. అలా ముద్దు పెడుతూనే ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు. పెదవుల నుండి మొదలైన ప్రయాణం నుదుటి మీద పాకి ఆమె శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని సున్నితంగా స్పర్శిస్తూ ముద్దులలు వేస్తూ పాదాల వరకు చేరింది. అతని స్పర్శకి శరీరంలో కలుగుతున్న అలజడిని అణుచుకోలేక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కోరికతో అతన్ని బలంగా హత్తుకుంది. ముద్దుతో మొదలైన వాళ్ళ సరసం హద్దులు దాటడానికి సిద్ధపడుతున్న సమయంలో ఉన్నట్టుండి హాస్నికి తన కడుపులో బిడ్డ గుర్తుకు రావడంతో చెల్లున కొట్టినట్టే టెన్షన్తో వణుకుతూ అతన్ని వెనక్కి నెట్టి పైకి లేచింది. అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న విరాట్ ఆమె చర్యకు షాక్ అయిపోయాడు. అంతలోనే తేరుకొని చెమటలతో తడిసి ముద్దవుతున్న ఆమెను చూసి కంగారుగా దగ్గరికి తీసుకొని, ఏమైంది హాస్ని, ఎందుకలా అయిపోయావు, ఏమైనా సమస్య వచ్చిందా అని వెన్ను మీద నిమురుతూ అడిగాడు. ఆ మాటకి అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెలో తలదాచుకొని అతనిలో కలిగిన భావాన్ని కంట్రోల్ చేసుకుంటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది హాస్ని. కొద్దిసేపటికి నార్మల్ అయ్యి, మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి విరాట్ గారు, మధ్యలో ఆపినందుకు నన్ను తప్పుగా అనుకోకండి, ప్రస్తుత పరిస్థితుల్లో నేను దేనిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నాకు కాస్త సమయం కావాలి, అప్పటి వరకు ఆగగలరా అని కన్నీళ్లతో అడిగింది. ఆమె అడిగిన దానికి సమాధానం నుదుటి మీద ముద్దు పెట్టి మరింత గట్టిగా హత్తుకుంటూ ఆమె భయానికి గల కారణం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతను ఇచ్చిన భరోసాతో ఆమెలో తెలియని ధైర్యం చోటు చేసుకుంటే నిశ్చయంగా కళ్ళు మూసుకొని గాఢ నిద్రలోకి జారుకుంది హాస్ని. ఆమెను నిదానంగా బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చిన విరాట్ అదే క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న కీర్తితో హాస్నిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి విల్లాలో తన స్టడీ రూమ్లో మహేంద్ర కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రాజేంద్రవర్మ. ఆ సమయంలో అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ముఖంలో అసహనం కొట్టికొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే ఇంకా రాని కొడుకు రాక కోసం అతని కష్టంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన మహేంద్రవర్మను కోపంగా చూస్తూ, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు, నా దగ్గర దాయడంలో నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించాడు. ఇంతకీ రాజేంద్రవర్మ కోపానికి కారణం ఏంటి? అతని దగ్గర మహేంద్రవర్మ ఏ విషయాన్ని దాచాడు? హాస్ని మనసులో బాధ విరాట్ తెలుసుకోగలడా? ఇంతకీ ఆమె ప్రెగ్నెన్సీ విషయం అతనికి తెలియకుండా దాస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.